గత వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని చెప్పారు ఆ రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడ్డారని విమర్శించారు. సింగపూర్లో ఏపీ బ్రాండ్ను పెంచే ప్రయత్నం చేస్తున్న సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం కావాలన్నారు. ఆగస్టు 2న గండికోటను కేంద్ర నిధులతో పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే కార్యక్రమం మొదలు పెడతామన్నారు. తిరుపతి, శ్రీశైలం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు, ఎకో టూరిజం, వెల్నెస్ టూరిజం, అడ్వెంచర్స్ టూరిజం, వాటర్ స్పోర్ట్స్ టూరిజం ఏర్పాటు చేసి రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు మంత్రి. ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కందుల దుర్గేష్. స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడం జరిగింది. అర్చన కార్యక్రమంలో ప్రాతకాలంలోనే పాల్గొని స్వామివారిని ప్రత్యేకంగా ప్రార్థించాం. వారి కరుణా కటాక్ష వీక్షణాలు ఈ రాష్ట్రం మీద ప్రసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి రాష్ట్ర అభివృద్ధిని నిరాఘాటంగా తీసుకెళ్లాలనేటువంటి మాటని, తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సౌభాగ్యంగా ఉండాలనేటువంటి ప్రార్థన చేయడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ సింగపూర్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికి ముఖ్యమంత్రి గారు చేస్తున్న పర్యటన విజయవంతం కావాలని కూడా